ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. డబ్బున్నోడి బిడ్డ మా నాన్న దగ్గర ఐఫోన్ ఉంది తెలుసా అంటే, మనసున్నోడి బిడ్డ నా దగ్గర మా నాన్నే ఉన్నాడు తెలుసా అని బదులిస్తాడు. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే, మన అంతరాత్మ వద్దు అని చెప్పినా పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చెయ్యడమే. విజయం అంటే రేపు నవ్వుతూ ఉండడానికి ఈరోజు నవ్వుతూ పని చేయడం. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. భరిస్తున్నాను కదా అని బాధ పెడుతూనే ఉండేవాళ్లు ఖచ్చితంగా ఉంటారు. మీ సహనం వారికి చేతగానితనంలా కనిపిస్తోంది కదా. మిమ్మల్ని కోల్పోయాక గాని మీ విలువ వారికి తెలియదేమో. మనిషి పాడయ్యేది రెండే విషయాలతో: ఒకరు చెప్పింది వినడం వల్ల, విన్నది ఇంకొకరికి చెప్పడం వల్ల.